సమయం తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం. నేను మిలికిత. ఇవాల్టి వీడియో బ్యూటీ వీడియో. ఎప్పుడు సరికొత్త బ్యూటీ టిప్స్ తో మీ ముందుకు వచ్చి నేను ఇవాల్టి రోజు కూడా ఒక మంచి బ్యూటీ టిప్ తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. అదే బాడీ పాలిషింగ్ ని ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ఎక్కువగా మనం ఫేషియల్ స్కిన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం కదా. ఫేస్ ప్యాక్స్ అయినా ఫేస్ మాస్క్ అయినా ఎక్కువ స్కిన్ మీద ఫేషియల్ స్కిన్ మీదే ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటాం. కానీ బాడీ మీద ఉన్న స్కిన్ ని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. అలా చేసినట్లయితే డిస్కలరేషన్ అంటూ ఏర్పడుతూ ఉంటుంది. మీరు చూసినట్లయితే ఫేస్ మీద ఉన్న స్కిన్ కి బాడీ మీద ఉన్న స్కిన్ కి బాగా డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది అప్పుడప్పుడు. అందుకే ఈ డిస్కలరేషన్ ని అవాయిడ్ చేసేందుకే బాడీ పాలిషింగ్ ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. మరి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం, వాటి వల్ల ఈ డిస్కలరేషన్ ఎలా తొలగిపోతుందో వివరంగా చూసేయండి. దానికంటే ముందు మీరు ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బాడీ పాలిషింగ్ స్క్రబ్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. బియ్యం పొడి, పెరుగు, అలోవెరా జెల్ మరియు ఆలివ్ ఆయిల్. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పొడిని వేసుకోండి. స్కిన్ ఏజింగ్ సైన్స్ని మెరుగుపరిచి హానికరమైన యూవీ రేస్ ఎఫెక్ట్ని తగ్గిస్తుంది. బియ్యం పొడి స్కిన్ లైట్నింగ్ అయ్యేందుకు కూడా సహాయపడుతుంది. ఎన్నో రకాల స్కిన్ కేర్ మరియు హెయిర్ కేర్ ప్రోడక్ట్స్లో ఎక్కువగా ఈ రైస్ పౌడర్ స్టార్చ్ని ఉపయోగిస్తారు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోండి. స్కిన్లో డార్క్ స్పాట్స్ని, వ్రింకిల్స్ని, పోర్స్ని, హైపర్ పిగ్మెంటేషన్ సమస్యలను ఇవన్నిటికీ చెక్ పెట్టేందుకు పెరుగు సహాయపడుతుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని వేసుకుందాం. ఫ్రెష్ అలోవెరానైనా వేసుకోవచ్చు. సన్ బర్న్ సమస్యలను, స్కిన్లో ఏజింగ్ సైన్స్ని తగ్గిస్తుంది అలోవెరా జెల్. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల స్కిన్కి కూలింగ్ ఎఫెక్ట్ని కూడా అందిస్తూ ఉంటుంది. న్యాచురల్గా స్కిన్కి మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ని వేసుకోండి. స్కిన్కి డీప్ హైడ్రేషన్ని అందిస్తుంది. మంచి ఎక్స్ఫోలియేటర్గా పనిచేసి బాడీ పైన ఉన్న ఫైన్ లైన్ సమస్యలను తగ్గిస్తుంది. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా స్క్రబ్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఆ తర్వాత బాడీ మీద అప్లై చేసుకోండి. జెంటిల్గా స్క్రబ్ చేసుకోండి. జెంటిల్గా మసాజ్ చేసుకుంటూ ఉంటే స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్ సమస్యలు కానీ డార్క్ స్పాట్ సమస్యలను తొలగిస్తూ ఉంటుంది. ఒక 2 నిమిషాల పాటు స్క్రబ్ లాగా చేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు అలానే వదిలేయండి. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. బాడీ పైన ఉన్న సన్ డ్యామేజ్ సమస్యలు ఉన్నా ఈ బాడీ పాలిషింగ్ స్క్రబ్ సహాయపడుతుంది. బాడీ మీదే కాదు ఫేస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి బెనిఫిట్స్ని అందిస్తూ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఈ స్క్రబ్ని అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మన స్కిన్ డ్రైగా అయిపోయింది అనిపిస్తే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం మర్చిపోకండి. చూసారుగా బాడీ పాలిషింగ్ స్క్రబ్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే బాడీ మీదే కాకుండా ఫేస్ మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా గ్లోని కూడా అందిస్తూ ఉంటుంది. డిస్కలరేషన్ తొలగిపోయేందుకు ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో యూజ్ చేసిన అలోవెరా, ఆలివ్ ఆయిల్ స్కిన్కి మంచి మాయిశ్చరైజింగ్ ఏజెంట్లా కూడా పనిచేస్తూ ఉంటుంది. అటువైపు పెరుగు ఇంకా బియ్యం పొడి ఈ రెండు కూడా కలిసినప్పుడు మన స్కిన్కి ఇన్స్టెంట్ గ్లోని, బ్రైట్నెస్ని అందించేందుకు సహాయపడుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో బ్యూటీ టిప్స్ కోసం ఏం చేయాలో తెలుసు కదా. మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మిలికిత, సైనింగ్ ఆఫ్.